ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ 2025-26 సిరీస్లో ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దూకుడైన ఆట తీరు, బాజ్పాల్ మంత్రం ఆసీస్ బౌలర్ల దాటికి పనిచేయకపోవడంతో వరుసగా 3 టెస్టుల్లో ఓటమి పాలైన బెన్ స్టోక్స్ సేన కేవలం 11 రోజుల్లోనే సిరీస్ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. ఇక టెస్ట్ క్రికెట్ రూపురేఖలను మారుస్తామని ప్రగల్భాలు పలికిన ఇంగ్లీష్ జట్టు ఆసీస్ పేసర్ల స్వింగ్ మరియు బౌన్స్ ముందు నిలవలేక చేతులెత్తేసింది. ఇక ఈ పరాభవం ఇంగ్లాండ్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపడమే కాకుండా జట్టు క్రమశిక్షణపై అనేక విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా సిరీస్ మధ్యలో ప్రదర్శనపై దృష్టి పెట్టకుండా ఆటగాళ్లు నూసా వంటి పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు వెళ్లడం బ్రిటిష్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. జట్టు ఓడిపోతుంటే ఈ వినోదాలు ఏంటని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ వైఫల్యాల నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కఠిన వైఖరి అవలంబిస్తూ జట్టు సంస్కృతిలో సమూల మార్పులు చేయాలని ఆదేశించింది. దీనిలో భాగంగానే హెడ్ కోచ్ పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అవును, ఈ ఘోర ప్రదర్శన కారణంగా హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ పదవి ఇప్పుడు ప్రమాదంలో పడింది. జట్టు వాతావరణాన్ని మార్చకపోతే లేదా బోర్డు సూచించిన నిబంధనలకు అంగీకరించకపోతే గౌరవప్రదంగా తప్పుకోవాలని ఈసీబీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈసీబీ ఉన్నతాధికారులు రిచర్డ్ గోల్డ్, రిచర్డ్ థామ్సన్ ప్రస్తుతం సిడ్నీలోనే ఉండి జట్టు వైఫల్యాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం తన కోచ్కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ మెక్కల్లమ్ మాత్రమే జట్టును ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించగలడని నమ్మకం వ్యక్తం చేశాడు. బ్రెండన్తో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి ఈ జట్టును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలమని నమ్ముతున్నాను. ఇప్పుడున్న స్థితిలో జట్టును మెక్కల్లమ్ మాత్రమే గట్టెక్కించగలడు అని స్టోక్స్ సిడ్నీ టెస్టుకు ముందు స్పష్టం చేశాడు. అయితే వరుస ఓటముల తర్వాత బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించి ఇంగ్లాండ్ కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ కోచ్ భవిష్యత్తు మాత్రం సిడ్నీ టెస్ట్ ఫలితం మరియు బోర్డు నిర్వహించే అధికారిక సమీక్షపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ మెక్కల్లమ్ తన వ్యూహాలను మార్చుకోకపోతే ఇంగ్లాండ్ క్రికెట్లో బాజ్పాల్ అధ్యాయం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బోర్డు పెద్దలు మాత్రం కేవలం కెప్టెన్ మాటలకే విలువిస్తారా లేదా కఠిన నిర్ణయాలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి. ఇక టెస్ట్ క్రికెట్ను బతికించడానికి బాజ్పాల్ అవసరమని అందరూ అనుకున్నా అది కేవలం కొన్ని దేశాల్లోనే పనిచేస్తుందని ఆస్ట్రేలియా పర్యటన నిరూపించింది. సాంకేతిక లోపాలను దూకుడైన ఆటతో కప్పిపుచ్చలేమని మెక్కల్లమ్ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.